మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. ధనుస్సు రాశి వారికి రాబోతున్నటువంటి డిసెంబర్ నెల ఎలా ఉంటుందని చూద్దాం. డిసెంబర్ నెలలో ధనుస్సు రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు వక్రగతిలో కొనసాగుతున్నటువంటి గురువు జన్మరాశిలోకి డిసెంబర్ 6వ తారీఖున సంచారం చేయబోతున్నాడు. కరెక్ట్గా సమసప్తక స్థితిలో సప్తమంలోకి రాబోతున్నాడు. 180 డిగ్రీస్లో చెప్పాలంటే కరెక్ట్గా గురువు యొక్క దృష్టి జన్మరాశి మీద కరెక్ట్గా జన్మరాశి మీదకి ఉంటుందన్నమాట. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొంచెం సౌలభ్యంగా ఉండేటువంటి స్థితిగానే చెప్పచ్చు. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. గురువు యొక్క దృష్టి వక్రగతిలోనే కొనసాగుతూ ఉంటాడు. తర్వాత డిసెంబర్ నెలలో కూడా గురువు యొక్క స్థితి సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి స్థితి వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాలు, జీవిత భాగస్వామితో ఒక సత్సంబంధితమైనటువంటి స్థితిని ఇవ్వగలిగేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలోకి ఇక డిసెంబర్ నెలలో గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ 1000 స్థానాల్లో కుజుడు రవితో కలిసి ఉండేటువంటి ఒక స్థితి ఉంటుంది. ఈ యొక్క స్థితిలో కొంచెం మార్పు అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ వృచ్చికంలో ఉండేటువంటి కుజుడు డిసెంబర్ 8వ తారీఖున జన్మరాశిలోకి సంచారం, 16వ తారీఖున రవి 1000 స్థానంలో ఉన్నటువంటి రవి జన్మరాశిలోకి సంచారం జరుగుతుంది. జన్మరాశిలోనే వచ్చేటప్పటికీ ఒక త్రిగ్రహ యోగం చతుర్గ్రహ యోగంగా మారుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క త్రిగ్రహ యోగం చతుర్గ్రహ యోగం రీత్యా ఎటువంటి ప్రభావం వస్తుందని చూసినట్లయితే 1000 స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క పాపగ్రహాలైనటువంటి కుజుడు రవి యొక్క కలయిక, కుజుడితో కలిస్తేనే గ్రహయుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇక చతుర్గ్రహ యోగం మొదటిగా వచ్చేటప్పటికి వృశ్చికంలో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత జన్మరాశిలోకి వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క కుజుడితో కలిసినటువంటి ఈ యొక్క గ్రహ కూటమి జన్మరాశిలోకి సంచారం చేస్తుంటుందో దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత పాజిటివ్గా ఉండదు. అంటే డిసెంబర్ 8వ తారీఖు తర్వాత కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోవాలి. మనస్సును కష్టపెట్టేటువంటి వారు, మనసును చికాకు పెట్టేటువంటి వారు చుట్టూ చేరుతూ ఉంటారు. ఆ చుట్టూ చేరినటువంటి వారు కొంచెం ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలోనూ మానసికంగా బాధపడేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి శని కూడా దీనికి ఒక ఎక్కువగా ప్రభావం చూపించడానికి కారకంగా ఉంటాడు. కుజుడు శని ఇద్దరు ఇంచుమించు ఒకేలాంటి ప్రభావాన్ని ఇస్తారు. జన్మరాశిలో కుజుడు యొక్క ప్రభావం అనేది ముఖ్యంగా డబ్బు ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. గురువు కరెక్ట్గా 180 డిగ్రీస్లో ఉన్నాడు అండ్ సమసప్తక స్థితిలో ఉన్నాడు. గురువు యొక్క దృష్టి కుజుడికి పరస్పర సమసప్తకాలు అయిపోయాయి ఇక్కడ. దాని తర్వాత 16వ తారీఖును కూడా మళ్ళీ ఈ యొక్క రవి కూడా చేరటం వల్ల గురువుకు సమసప్తకాలు అయిపోయాయి. మొత్తం గురువు ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి త్రిగ్రహ కూటం మీద దాని యొక్క ప్రభావం అనేది పూర్తిగా గురువు మీద ప్రభావం అనేది పడటం అనేది స్టార్ట్ అవుతుంది. దీని యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎక్స్పెండిచర్ డబ్బు ఖర్చు పెట్టేటువంటి స్థితిలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. తెలియనటువంటి వారికి డబ్బు అనేది ఇవ్వద్దు. అదేవిధంగా వైవాహిక జీవితంలో కూడా కలతలు సృష్టించేటువంటి వారితో జాగ్రత్తలు అనేవి తీసుకోండి. పొలిటికల్గా కూడా ఒక గ్యాంబ్లింగ్ చేసేటువంటి కొంతమంది తయారవుతారు. వారితో పాలిటిక్స్లో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. భూమి కొనాలని చెప్పి నిర్ణయించుకునేటప్పుడు 1-2 సార్లు ఆస్తి పత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. దానికి బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఆలోచించి వెళ్ళండి. ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారు ఈ యొక్క పీరియడ్ అనేది అంత కరెక్ట్గా ఉండదు. కాబట్టి ఆ విషయం గమనించండి. ఎవరో మీకు ఏదో మంచి ఆఫర్ వచ్చిందని చెప్పేసి నమ్మబలికి టక్కని మంచిగా ఉన్నటువంటి ఉద్యోగాన్ని మానేసేసి తెలియనటువంటి ప్లేస్కి వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ పోయి కష్టపడేటువంటి పరిస్థితికి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారని చెప్పి తెలుసుకోండి. మీ యొక్క జాతకరీత్యా అది కరెక్ట్గా ఉన్నట్లయితే మీరు ప్రయత్నం చేయొచ్చు. మీ జాతకరీత్యా కొంచెం సపోర్ట్గా ఉన్నట్టుగా ఉంటుంది. తర్వాత అయినా సరే కొంచెం బెటర్ టైం వస్తుందని చెప్పి వెళ్ళొచ్చు. కాకపోతే గ్రహస్థితి ఈ జరుగుతున్నటువంటి త్రిగ్రహ కూటమి ముఖ్యంగా వీరిలో భాగస్వాములు వచ్చినప్పుడు కుజుడు, బుధుడు, రవి, శుక్రుడు కూడా అవుతాడు. అంటే నెల చివరికి శుక్రుడు కూడా దీనిలో జాయిన్ అవుతాడు అనమాట. ఈ యొక్క చతుర్గ్రహ కూటమిగా మారుతుంది. ముందుగా ఉండేటువంటి వారు మొదటిగా వచ్చేటప్పటికి కుజుడు ఎంటర్ అవుతున్నాడు. దాంతోపాటు బుధుడు, దాని తర్వాత
రవి వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. అంటే త్రిగ్రహ కూటమి వృశ్చికంలో జరిగింది, ఇక్కడ చతుర్గ్రహ కూటమిగా మారుతున్నది అన్నమాట. జన్మరాశులకు జరుగుతున్నది. ఆ యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిసెంబర్ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. దీని యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా స్పెక్యులేషన్స్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైనటువంటి అస్థిరత్వం అనేది ఏదైతే కొనసాగుతుందో ప్రపంచవ్యాప్తంగా అది అలాగే కొనసాగుతుంది. నెక్స్ట్ 8 years కూడా ఇలాగే ఉంటుంది. ఆర్థికమైనటువంటి అస్థిరత్వం అనేది, ఆర్థికమైనటువంటి అస్థిరత్వం కొనసాగుతున్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వోల్టైల్గా ఉండేటువంటి మార్కెట్స్లో మనీ అనేది ఎక్కువగా పెట్టద్దు, ఆ విషయాన్ని గమనించండి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది. గురువు యొక్క దృష్టి జన్మరాశి మీద ఉన్నందువలన జూన్ వరకు కూడా గురువు సప్తమంలోనే ఉంటాడు. అదొక అడ్వాంటేజ్ ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి. ఎందుకంటే జూన్లోనే ఈసారి వచ్చినప్పుడు గురు సంచారం ఉంది, అప్పటి వరకు గురు సంచారం లేదు. సో కాబట్టి మనం ఇప్పటి నుంచి లెక్కేసుకుంటున్నా సరే, అంటే ఇది ఇంకా డిసెంబరే కాబట్టి జూన్ అనేది ఇంకా 6 months అనేది ఉంది. 6 months వరకు కూడా ఇంకా సేఫ్ పీరియడ్లోనే గురువు యొక్క ప్రభావం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని పరిస్థితుల నుంచి కాపాడుతూ ప్రొటెక్ట్ చేస్తూ తీసుకెళ్తూ ఉంటాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. గృహం కొనుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే దానిలో కూడా విజయాన్ని పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు స్కూల్ మేనేజ్మెంట్స్కు స్కూల్ నిర్వహించేటువంటి వారికి కొన్ని కష్టసాధ్యమైనటువంటి సమస్యలు అనేవి ఎదురవుతాయి కంపల్సరీగా. దానికి ముఖ్యంగా అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క శని ప్రభావం, అది ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను ముందుకు జరగనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ముందుగానే చెప్పబడింది. కాబట్టి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి శని తన యొక్క దృష్టి ముఖ్యంగా వచ్చేటప్పటికి అంత సానుకూలంగా ఉండదు. ముఖ్యంగా షష్టమ ఆరోగ్యం మీద చూపిస్తాడు. దాని తర్వాత వ్యాపార క్రయ విక్రయాల మీద కూడా తన యొక్క ప్రభావం ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా దాన్ని ఈ యొక్క నెలలో ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కాకపోతే కష్టసాధ్యంగా ఒకటికి జరగాల్సినటువంటి పని 4-5 సార్లు జరుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ఈ యొక్క నెలల మొత్తం మీద చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి, వయోవృద్ధుల ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విద్యార్థులు కూడా మరియు అదేవిధంగా మిగతా వారు కూడా ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు విషయంలో కొద్ది కంట్రోల్గా ఉండాలి. కుజగ్రహ మంత్ర జపం, హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించడం అనేది రెగ్యులర్ రెమెడీస్గా పెట్టుకోవాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి సూర్యారాధన చేసుకోవాలి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, నువ్వుల నూనెతో నవగ్రహాల్లో శనికి అభిషేకం చేయాలి, శని ముందు దీపారాధన చేయాలి, శని ముందు దీపం వెలిగించండి. అదేవిధంగా వచ్చేటప్పటికి శనిహోర సమయంలో శనివారం పూట చేసేటువంటి ఈ యొక్క దీపారాధనకి చాలా యోగ్యత ఉంటుంది. అదేవిధంగా శివుడికి అభిషేకం కూడా చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.